గమనించండి ప్రియులారా. అయితే నువ్వు తప్పు ఉంటే, పెద్దోళ్ళు గద్దిస్తూ ఉంటే తిరిగి నువ్వు మాట్లాడుతున్నావంటే అసలు నీ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు. ఇంకా నీ శోధన, నీ పాపము అన్నీ నువ్వే మూట కట్టుకొని మోసుకొని తిరగాల్సిందే. ఇంక నువ్వు అవి నీ వెంటనే ఉంటవి, అవి పోవు. అందుకే యేసు ప్రభు మాదిరిని చూపించాడు, మర్యాదగా బ్రతకమని చెప్పాడు. హల్లెలూయా. మాదిరి, మాటల్లో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, విశ్వాసములో మాదిరి, మాటల్లో మాదిరి, అన్నిట్లలో మాదిరి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చదవండి త్వరగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరికి కలిగిన మనసు అంట? మాదిరి అంటే ఎట్టుంటుందో గుర్తించండి ఒకసారి ప్రియులరా. మాదిరి ఎట్టుంటుంది పాస్టర్ గారు? మాదిరి అంటే భార్య భర్తల మధ్యలో కొట్లాడి, విధేయత లేకుండా, వినయం లేకుండా నీ జీవితాన్ని ఇంకా కొనసాగిస్తుంటే అది మాదిరి కాదు. అక్కడ ఏమని రాసిందంటే, యేసుక్రీస్తుకి కలిగిన ఈ మనసు. చెప్పండి, ఏ మనసు? ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఇదే మాదిరి. యేసు ప్రభుల వారికి పేకాట ఆడే అలవాటు ఉందా? చెప్పండి, అందరు చెప్పండి. చెప్పండి. ఆ మధ్యకాలంలో ఒక ఆయన అంటాడు, క్రైస్తవుడంట, పేకాట ఆడతాడట. పేకాట ఆడే అంత మోసమైన పాపము ఆటలలో మరొక ఆట లేదు ఇంకా. ఒకసారి ఒక ఆయనకి చెప్పిన, అన్నా యేసు ప్రభుని నమ్ముకున్నా అంటే, నాకెందుకండి యేసు ప్రభు కొత్త బస్ స్టాండ్ దగ్గర చెప్పులు కుడుతూ ఉంటే సువార్త చెప్పిన, ఇదిగో యేసు ప్రభు మాట నాకు చెప్పొద్దు. ఆయన మళ్ళీ వేసే వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా. నేను చెప్పిన, అన్నా నువ్వు, నీకు తెలుసు కదా వాక్యం తెలుసు అంట. నాకు తెలుసు, మా వాళ్ళు వెళ్తారు, వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ ప్రార్థనకి వెళ్తారు, అంతా తెలుసు అన్నాడు. తెలుసు కదా, మరి తెలిసి దేవుని దగ్గరికి రాకపోతే అది పాపమే కదా అంటే అట్టట్టయితుంది అన్నాడు. అన్నా దయచేసి నువ్వు రక్షణ పొందాలన్నా రేపు నీది కాదన్నా అని చెప్పిన. మాట వినలేదు. మళ్ళొకసారి చెప్పిన, మాట వినలే. జాగ్రత్త వినాలి అయ్యా, మీరు వాక్యం మీద మనసు పెట్టాలి. ఇప్పుడు 2 సార్లు 3వసారి కూడా చెప్పిన. అటు పోయినప్పుడల్లా చెప్పేవాడిని, సహోదరునికి సువార్త చెప్పాలని. ఎంతోమందికి సువార్త చెప్పేవాడిని, తనకు కూడా చెప్తే ఆ తర్వాత ఏమైందంటే, ఇక నేను 3 సార్లు చెప్పిన. నా టార్గెట్ ఎంత చెప్పండి? దేవుడు అన్నాడు, 1 మారు పలుకుతా, 2 మార్లు పలుకుతా, 3వసారి పలకను అన్నాడు. కానీ నేనేం చేసినా, నేను 3వసారి కూడా చెప్పాలి. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నేను 3 సార్లు చెప్తా అని 3 సార్లు చెప్పేసిన. 3వసారి కూడా నువ్వు భలే చెప్పావులే యేసుప్రభు నమ్మమని అంటే, తన హృదయంలో ఎలా ఉన్నామంటే అన్నీ ముండ్లే, వాటిని తీసేసుకోలేను అన్నట్టుగా చెప్పాడు. చెప్తే 3వసారి చెప్పిన, వచ్చేసిన ఇంటికి
ఒక 3-4 రోజుల తర్వాత ఒకరోజు ఆయన ఇంటికి రాలేదట. ఏమైంది, ఎక్కడ పోయాడు, ఇంటికి రాలేదని చెప్పి వాళ్ళ భార్య అన్ని ప్రాంతాలు వెతుకుతూ ఉందట. అన్ని ప్రాంతాలు వెతుకుతూ ఉంటే కనబడట్లేదంట. ఆ రోజంతా వెతికిందట. తర్వాత 2వ రోజు వెతికింది. 2వ రోజు కనపడలేదు. అందరు అన్నారు ఆయనకి ఏమైనా అలవాట్లు ఉన్నవే, లేకపోతే ఎవరన్నా అమ్మాయితో వెళ్ళిపోయాడా, ఎక్కడన్నా పోయాడా, ఏం కథ అని చెప్పి ఏదేదో మాట్లాడుకుంటుంటే 2వ రోజు నాడు రాత్రి ఆ బ్రిడ్జి కింద అక్కడ లోపలికి పోయి చూస్తే పేకాట ఆడేటప్పుడు పేకాట ఆడేవాళ్ళు పొడిచి చంపేసిపోయారు. చచ్చిపోయి ఎంతలా ఉబ్బిపోయినాడు 2 రోజుల తర్వాత. గమనించండి ప్రియులారా, పేకాట ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు చంపేసింది బాబు. మీ గుండెలలో రాష్ట్రమైన ఆటలు ఉండొచ్చు, అవి నిన్ను చంపేస్తావి, నిన్ను నాశనం చేసేస్తావి. ఇదిగో కన్న బిడ్డ, కన్న కొడుకు, డాడీ డబ్బులి ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను, ఒక 50 రూపాయలు లేక 10 రూపాయలు అంటే లేవు పోరా అంటావు. వేలు లక్షలు 100లు ఖర్చు పెట్టి పాపాన్ని కట్టుకొని చస్తావు. అది మాదిరి కాదు. నా యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు, నీకు మాదిరి నేర్పించాడు ఆయన. క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనస్సును కలిగి ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకి ఏం మనసు ఉంది చెప్పండి? ఆయనకంట శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడంట. దీన మనసు. చెప్పండి, ఏ మనసు ఉంది ఆయన దగ్గర? మత్తయి సువార్తలో అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా దగ్గర వచ్చి మీరు నేర్చుకోండి. యాడ్ నేర్చుకుంటున్నావు నువ్వు? నీ కోసము ప్రయాసపడి దైవ సేవకుడు వాక్యం చెప్తా ఉంటే, నీ కోసం ప్రయాసపడి నీ ఇల్లు దర్శిస్తూ ఉంటే, నీ కోసం ప్రయాసపడి నీకు వాక్యం చెప్తా ఉంటే, ఇల్లు దర్శించడానికి వస్తేనేమో డబ్బుల కోసం వచ్చారనేది. సరిగా ఆదివారం ఆరాధనకి రమ్మని చెప్తేనేమో నా నుంచి ఏమన్నా లాభం ఉందేమో పాస్టర్ గారికి, అందుకే త్వరగా రమ్మంటాడని ఆలోచిస్తావు. నువ్వు రేపేమి జరుగుతుందో నీ బ్రతుకు చినిగిపోయిన ఇస్త్రాకు వలె ఉందని చెప్పి దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? ఆయన మిమ్మల్ని పిలిచాడు. అంటే నువ్వేం చేస్తావని, అంటే ఆయనకి కిరీటం పెడతావని పిలిచాడు నిన్ను. పిలిస్తే నేను రానుపో ఏమ్మా ప్రార్థనకి రండి టయానికంటే రావాలనుకున్నామన్నా, ఏదో అన్ని చుట్టాలు వచ్చారు అది ఇది. మరికొంతమంది దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే వాక్యమును, దేవుడిచ్చే అభిషేకాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు. నిన్నెందుకు పిలిచాడంటే ఆయన, నువ్వు కిరీటం పెడతావు దేవునికి నిన్ను పిలవలేదు, కానీ నీ బ్రతుకును మార్చటానికి పిలిచాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభుకి ఏం మనసు ఉందంటే పాపులను పిలిచే మనసు ఉంది ఆయనకి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాపులను పిలిచాడు ఆయన. కుష్ఠవ్యాధి కలిగిన వాడు దూరము నుంచి, ప్రభువా నేను నీకు ఇష్టమేనా అంటే, నువ్వు నాకు ఇష్టమే రారా అని చెప్పి వాడిని కౌగిలించుకున్నాడు. మీరేమంటారు? కుష్ఠవ్యాధి కలిగిన వాడిని కౌగిలించుకుంటారా? కనీసం చెయ్యన్న పట్టుకుంటారా? ప్రేమిస్తారా? భోజనం పెడతారా? తరిమి పంపిస్తారు. అమ్మో కుష్ఠవ్యాధి నాకు తలుగుద్దేమో అని చెప్పి. పేకాట ఆడుతున్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ కుష్టి ఉంది. త్రాగుబోతున్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ కుష్టి ఉంది. వ్యభిచారులకు అంతకంటే ఎక్కువ కుష్టి ఉంది. వాళ్ళను పిలుచుకుంటున్నావు కానీ కుష్టి వ్యాధుల్ని తరిమి పంపిస్తున్నావు. గమనించండి ప్రియులారా, మాదిరి